హాయ్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ బీటీఎంఎస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ గైస్. మీరందరికీ సండే స్పెషల్ ఈరోజు వీడియో అయితే చూపించబోతున్నాను. చాలామంది అంటుంటారు కదా, ఇంట్లో ఉండి సేమ్ పనిలే, ఏం తినడం పడుకోవడమే కదా. తినడం కూడా చాలా కష్టం గైస్. తినేది అరగాలి అండ్ అరిగిన తర్వాత మంచిగా నిద్ర పట్టాలి అంటే ఎంత కష్టం చెప్పండి. ఈరోజు సండే కాబట్టి నేనైతే 7:40కి అయితే లేచాను అనమాట. సో ఎవ్రీడే అయితే నేను 5కి లేస్తాను, మా వాడు కూడా 5:30కి లేపుతాను. బట్ చాలామంది ఇంట్లోని ఒక్క కొడుకులకి ఎంత గారాబంగా పెంచుతారంటే వాళ్ళు తినే ప్లేట్ని కూడా ఎత్తనివ్వరనమాట. రేపొద్దున వాడి పిల్లలు వచ్చేసి ఎత్తాలి అనేది తల్లిల కోరిక. అలా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు చెప్పండి? ఫస్ట్ నష్టపోయేది మన పిల్లలు మాత్రమే. ఎందుకంటే సెల్ఫ్ వర్క్, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ లవ్ ఇవన్నీ వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాలి. ఎవరో వాళ్ళకి వచ్చి చేస్తారు అంటే ఈ రోజుల్లో వింటున్నాం కదా, డ్రమ్ముల్లో, కుక్కర్లో ఇలా ఉంటారనమాట. సో మా ఓడికైతే నేను మరీ అంత అల్లారు ముద్దుగా పెంచను. మా ఓడికి ప్రతిదీ నేర్పిస్తానమాట. సో మా ఓడైతే బయటికి వెళ్ళి చెత్తబండి వచ్చిందో లేదని చూస్తున్నాడు. నాని సండే రోజు చెత్తబండి రాదరా అని చెప్పాను. బట్ వాడు ఏంటంటే సర్లే అమ్మ అనుకుని లోపలికి అయితే వచ్చేసాడు. అండ్ ప్రతిరోజు మా ఓడికి సండే ఒక్కరోజు 4 అయితే పెడతానమాట. సో అందుకే నేనైతే ఈరోజు బీట్రూట్ అండ్ పొటాటో ఈ రెండు కలిపేసి అయితే క్యూబింగ్లా చేసేసాను. ఇది మా ఓడికి అస్సలు నచ్చదు, ఎందుకంటే మా ఓడికి కొంచెం ఓసిడి ఉందనమాట. బట్ వాడి మెడ మొత్తం నల్లగా అయిపోతుంది. దానికోసం అలా అంటారు కదా, అమ్మ అయితే సోకులు చేస్తున్న పిల్లల్ని పట్టించుకోదు అని. మన కోసం మనం బ్రతకపోయినా ఈ ఉంటారు కదా గైస్, స్ట్రేంజర్స్, వాళ్ళ కోసం అయితే మనం డెఫినెట్లీ బ్రతకాలి. వాళ్ళకి ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం చూపించాలన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే మనల్ని నమ్మరు. ఈ పిల్ల పేరు శృతి అనమాట, మా పక్కింట్లో ఉంటుంది. సో నేను తనకి లీలా శృతి అని పేరు పెట్టాను, బాగుంది కదా అనేసి. సో తను కూడా మా అలాగే లేచిందనమాట. మా ఓడికి ఇవన్నీ రాస్తుంటే ఆంటీ దీనివల్ల ఏంటి యూజ్ అని అడుగుతుంది. సో నేను అన్నాను, ఇది రాసుకుంటూ బాయ్ అయిపోతారు, నువ్వు రాసుకుంటావంటే మా ఓడు అంటాడు, అమ్మ నేను ఆల్రెడీ బాయ్నే కదా అనేసి. మా ఓడికి చాలా డౌట్స్ గైస్, డౌట్లు, నాలెడ్జ్ అంత లేదనమాట. సో వాడికి అది నచ్చట్లేదు. అది కూడా చాలా చల్లగా ఉండడం వల్ల అస్సలు నచ్చట్లేదు. వాడికి రాసిన తర్వాత నేను కూడా కాస్త ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఇలా వీక్లీకి 3 టైమ్స్ చేస్తే మనం ఏం పెద్ద అందగత్తలం అయిపోము. జస్ట్ ఫేస్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. చాలామంది అనేసుకుంటారు, ఓహో చాలా స్టైల్ కొడుతుంటుంది, చాలా ఏంటో క్రీమ్స్ రాసేస్తుంటుంది. అంత సీన్ అయితే నాకు లేదు. అవన్నీ రాయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలన్నమాట. మనకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదులే. సో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతుంటాను. ఇంకా నేను మా ఊడి కలిసి బ్రష్ అయితే చేస్తున్నాము ఫస్ట్ అదే కాబట్టి. సో వీడు ఏంటంటే, నేను ఇవాళ బ్రష్ చేసుకున్నమ్మా సండేతోనని చెప్తున్నాడు. అయితే నీకు ఎగ్ మ్యాగీ నేను ఇవ్వను అని చెప్పగానే ఇంకా స్టార్ట్ అయితే చేశాడనమాట. ఇద్దరం కలిసి బ్రష్ అనేది చేసేసాము. ఈ లోపల వాళ్ళ అమ్మమ్మ అంటుంది, లేచారే లేటుగా ఇద్దులు ఆడుతున్నారు, ఫాస్ట్గా చేయండి అనేసి. అమ్మమ్మలంతా ఇలానే ఉంటారనమాట. పిల్లలు అమ్మమ్మల దగ్గర పెరిగితే మంచిగా తయారవుతారా, లేకపోతే నానమ్మల దగ్గర పెరిగితే మంచిగా తయారవుతారు? ఆబ్వియస్లీ మై ఓట్ ఈజ్ అమ్మమ్మ. అంటే నా ఓటే కాదు, నార్మల్గా చూసుకుంటే అమ్మమ్మల దగ్గర అయితే ముద్దు ఉంటుంది, ప్లస్ కేరింగ్ లెవెల్ ఉంటుంది అనమాట. నాన్నమ్మ దగ్గర అయితే అంత ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఇంటి వారసులే కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ప్రతి దగ్గరే ఉన్నదే. అంటే వీడికి ఏంటంటే మార్నింగ్ మంచిగా హెడ్ బాత్ కూడా చేశాను. ఎవ్రీడే స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా కష్టమైపోతుంది. ఈ లోపల చెత్తబండోడైతే వచ్చాడు ఒక మంచి పాట వేసుకొని. నేనైతే ఫుల్గా ఫేస్కి ఆ బీట్రూట్ రసం అనేది రాసుకున్నాను. ఇంకా వాళ్ళు చూసేటప్పుడు ఏం జడిసిపోరు, ఇది ఎవరిని మర్డర్ చేసి వచ్చింది కావాలని. బట్ దేవుడు ఎలాగోలా హెల్ప్ చేస్తారు కాబట్టి మా మీదంటే ఆవిడైతే వచ్చింది. చెత్త నాకు ఇచ్చేయండి, వేసేస్తాను అన్నది అమ్మాయి అనుకొని తనకి ఇచ్చేసాను. ఇంకా మా ఓడికి అయితే మొత్తం బాడీ అంతా కవర్ చేసాను. ఈ మధ్యన అమ్మాయిలు ఎక్స్పోజ్ చేసినా పర్లేదు, కానీ బాయ్స్ అయితే అస్సలు ఎక్స్పోజ్ చేయకూడదనమాట, దిష్టి పడిపోద్ది. అసలుకి మా ఓడికి నాకు చాలా దిష్టి. దాని తర్వాత వాడికి స్నానం గట్ట చేయించేసి నేనైతే బట్టలు, వాడి యూనిఫాము నల్లగా చేసేసాడు గైస్. అవన్నీ బ్రష్లు కొట్టేసి బాగా మంచిగా వాష్ అయితే చేశాను. ఇవన్నీ వీడియో తీయవలసిన అవసరం లేదు, బట్ కొంతమంది అనుకుంటారు కదా తినేసి ఇంట్లో పడుకుందని, వాళ్ళకి చూపించడానికి వీడియో అనమాట. సో మా ఓడైతే మంచిగా కాటన్ చూస్తున్నాడు. వాడి కోసం వాళ్ళ అమ్మమ్మ ఎగ్ మ్యాగీ ఒక పక్కన ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఇంకా మంచిగా దేవుడికి పూజ చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. మా అమ్మ మ్యాగీ చెయ్యమ్మ అంటే టీవీలో మ్యాగీ చూస్తుంది అనమాట. సో ఇలానే ఆల్రెడీ చేసేసింది. వేడివేడిగా ఇస్తే వేడివేడిగా తిని స్మూత్ కాల్చుకుంటాడు మా వాడు. మ్యాగీ అంటే అంత పిచ్చి అనమాట. సో అందుకే ఇవ్వలేదు. కొంచెం చల్లగా అయ్యాక ఇస్తే కొంచెం బాగా తింటాడు. చూడండి వాడు మొహం ఎలా పెట్టాడు, ఇంకా ఇవ్వలేదు, అప్పటికే 9 అయిపోతుంది అనమాట. సో నేను ఇంకా ఫాస్ట్గా నార్మల్గా క్లెక్చర్ అనేది పెట్టేసి ఇంకా దేవుడికి పూజ అనేది చేసుకున్నాము. సో ఒక మాట అనడం చాలా ఈజీ గైస్, బట్ ఆ మాట వెనక తీసుకోవడం చాలా కష్టం. నరం లేని నాలుగు కదా, ఎన్నైనా అంటే పడతామో అనుకుంటే ఆ నాలుగు కట్ చేసేలా అనిపిస్తుంది అనమాట. బట్ నేను అంత కూని కూరని కాదులే.
సో గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది. అండ్ ఫస్ట్ పూజ అనేది మనకి డైలీ పార్ట్లో ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి శత్రు మాటలు మన చెవుల వరకు కూడా వినిపించవు. సో ఏమంటారు గాయస్, నేను చెప్పింది రైటా రాంగా అంతా దేవుడే చూసుకుంటారు. ఎందుకంటే జగన్నాథుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎవరిని ఎక్కడ పెట్టాలనేది అతనికి బాగా తెలుసు అనమాట. సో గాయస్ మీరేం చేస్తున్నారు, ఏంటి, మీ ఇంట్లో ఎలా ఉంటుంది, ఇది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వాళ్ళకి మనం బుద్ధి ఎలా చెప్పాలి అనేది కూడా కామెంట్ చేయండి గాయస్. టేక్ కేర్, లవ్ యూ అండ్ బాయ్ బాయ్.